టాప్ 3 వచ్చేసి మయూరి సూపర్. మయూరి నయనతార చేసింది, చాలా మందికి తెలుసో లేదో తెలియకపోవచ్చు. 2016 లో రిలీజ్ ఉంటుంది, సన్ నెక్స్ట్ లో 17 లో రిలీజ్ అయింది. అసలు ఆ కాన్సెప్టే బాగుంటది, చాలా బాగుంటే. దేవుడి సినిమా తీస్తారు, ఒక్కళ్ళే కూర్చొని చూస్తే ₹1,00,000 ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 అంత. సో అసలు ఆ కాన్సెప్ట్ కే ముందు హుక్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్ సీన్ కూడా ఉంటుంది, అసలు సూపర్ అండి. అండ్ మెయిన్ ఏంటంటే ఒక టింట్ దాంట్లో వెళ్తుంది, ఫ్రేమింగ్ అనేది బ్లాక్ అండ్ వైట్ లో వెళ్తుంది. ఫస్ట్ ½ అవర్, తర్వాత మళ్ళీ స్టోరీలోకి వెళ్తుంటే ఒక ½ అవర్. అలా ఏంటంటే ఒక డిపికల్ స్క్రీన్ ప్లే ఒకటి. మన హీరో తెలియదు, లాస్ట్ కి తెలుస్తుంది. ఆ స్టోరీ నయనతార అని రివీల్ అయినప్పుడు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నయనతార గారు చాలా రియలిస్టిక్ గా చేశారు, చాలా రియలిస్టిక్ గా ఉంది సినిమా మొత్తం కూడా. అసలు క్లైమాక్స్ వాళ్ళ అమ్మాయి నయనతార అనగానే ఆ పిల్ల నయనతార అసలు సూపర్. అసలు ట్విస్ట్ బాగుంటుంది, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు సినిమా. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేప్పటికి అసలు అదిరిపోతాయి అంతే. అసలు సింగిల్ పర్సన్ వెళ్ళి ఎవరో ఏ నీడు లేకుండా వెళ్ళి సింగిల్ పర్సన్ కూర్చొని చూడటం అంటే అది చాలా గొప్ప సినిమా. అసలు సినిమా కాన్సెప్ట్ అది యాక్చువల్ గా అలా రియల్ గా మీరు ట్రై చేయగలరేమో ట్రై చేసి చూడండి. ఉంది నిజంగా. అదేదో సినిమా ఇంగ్లీష్ సినిమాకి పెట్టారు ఒకటి పోస్టర్ పెట్టి, అలంకారంలోనో G3లోనో ఎంత 30,000 ఇస్తాం ఒకళ్ళ కూర్చొని చూస్తే అని చెప్పేసి పెట్టారు. యాక్చువల్గా అసలు ఈ సినిమా కాన్సెప్ట్ అదే, దాని మీద తీసారు వీళ్ళు. బట్ ఆ టైంలో బాగా రన్ అయింది కాబట్టి కరెక్ట్. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఏమి లేవు కాబట్టి సేమ్ అది రియల్ స్టోరీయే, బట్ సినిమాలో కలిపి తీసారు కాబట్టి మనకి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది.